బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీ ఖాన్ కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. సుమారు 15,000 కోట్ల విలువైన తన పూర్వీకుల ఆస్తుల కేసులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది సైఫ్ కు. ఈ ఆస్తులను శత్రువుల ఆస్తిగా ప్రకటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైఫ్ అలీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. పటౌడీ కుటుంబ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? పటౌడీ కుటుంబానికి భోపాల్, డ్రేసెజ్లాలో విస్తారంగా భూములు ఉన్నాయి. వీటిలో అహ్మదాబాద్ ప్యాలెస్, కోహిబిజో ఫ్లాగ్ హౌస్, పటౌడీ కుటుంబానికి భోపాల్, డ్రైసెజ్లాలో విస్తారంగా భూములున్నాయి. వీటిలో అహ్మదాబాద్ ప్యాలెస్, కోహిబిజో ఫ్లాగ్ హౌస్, కోటి రిసార్ట్లలో డిక్లోడ్ లో ఉన్న అటవీ ప్రాంతం వంటివి ఉన్నాయి. చారు సలాం, నూరే సభా, 4 క్వార్టర్స్, అహ్మదాబాద్ ప్యాలెస్, న్యూ క్వార్టర్స్, పార్చ్ భావా వంటి అనేక ఆస్తులు కూడా తనవేనని కోర్టులో పిటిషన్ వేశారు. అసలు ఈ వివాదానికి మూలం 1947లో ఉంది. అప్పట్లో భోపాల్ ఒక సంస్థానంగా ఉండేది. దాని చివరి నవాబు హమీదుల్లా ఖాన్. ఆయన మసూర్ అలీ ఖాన్ పటౌడీకి మేనమామ. సైఫ్ అలీ ఖాన్ తాత నవాబ్ ఇస్టాకార్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకున్నారు. సాజిదా సుల్తాన్ ఆస్తులకు చట్టబద్ధమైన వారసురాలుగా మారారు. అయితే అబీదా సుల్తాన్ పాకిస్తాన్ కు వెళ్లడంతో కేంద్ర ప్రభుత్వం ఆమె వాటాను శత్రు ఆస్తిగా పేర్కొంది. 2015లో ముంబైకి చెందిన ఎనిమి ప్రాపర్టీ కస్టోడియన్ కార్యాలయం భోపాల్ నవాబు భూమిని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించింది. దీంతో పటౌడీ కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నవాబ్ హమీదుల్లా ఖాన్ 1960 ఫిబ్రవరి 4వ తేదీన మరణించారు. భోపాల్ సంస్థానం 1940 ఏప్రిల్ 30న భారత యూనియన్ విలీనమైంది. విలీన ఒప్పందం ప్రకారం నవాబు యొక్క ప్రత్యేక హక్కులు కొనసాగుతాయని, అలాగే వ్యక్తిగత ఆస్తి యాజమాన్యం, వారసత్వం భోపాల్ సింహాసన వారసత్వం చట్టం 1947 కింద ఉంటుందని అప్పీల్లో పేర్కొన్నారు. హమీదుల్లా ఖాన్ మరణాంతరం సాజిదా సుల్తాన్ నవాబుగా ప్రకటించబడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 306 ప్రకారం పూర్వీకుల ఆస్తిని పేర్కొంటూ ప్రభుత్వం 1962 జనవరి 10న లేఖ జారీ చేసింది. నవాబ్ హమీదుల్లా ఖాన్ మరణాంతరం అతని వ్యక్తిగత ఆస్తిని ముస్లిం పర్సనల్ లా ప్రకారం పిటిషనర్లు ప్రతివాదుల మధ్య పంచాల్సి ఉంది. కానీ ఆస్తి వారసత్వాన్ని కోరుతూ భోపాల్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు కాగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా జిల్లా కోర్టు వారి దరఖాస్తును తిరస్కరించింది. అయితే అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ట్రయల్ కోర్టు కేసును కొట్టివేయడం సరైంది కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. విలీనంపై సింహాసన వారసత్వ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, ఆయన భార్య షర్మిలా ఠాకూర్, కుమారుడు సైఫ్ అలీ ఖాన్, కుమార్తెలు సబా సహాలను ప్రతివాదులుగా చేర్చారు. 2019లో కోర్టు సాజిదా సుల్తాన్ ను చట్టబద్ధమైన వారసురాలుగా గుర్తించింది. ఆమె మనవడు సైఫ్ అలీ ఖాన్ ఆస్తులలో వాటాను వారసత్వంగా పొందారు. కానీ ఇప్పుడు ఈ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.